సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. తల్లి, ఇది వినే క్షణంలోపే ఒక శుభవార్త నీకు అందచేస్తాను. ఆ శుభవార్త వినాలంటే ఈ సాయి మాట ఒక్కసారి ఒక 2 నిమిషాలు విను. నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని అనుభవించే ఒక అద్భుతమైన శుభవార్త నీ చెవిని పడేలా చేస్తాను అని మన సాయినాథుడు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అందులోని అర్థం పరమార్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోట నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9630606444. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఆ సందేశం. తల్లి, ఈ క్షణం నువ్వు ఈ మాట వింటున్నావు అంటే నీకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ బాబా మాట మౌనంగా ఒక్కసారి విను. ఆ శుభవార్త ఒక గొప్ప శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను. నాపై నమ్మకం ఉంచి పూర్తిగా విను తల్లి. జరిగే అద్భుతం ఏంటో నీ కళ్ళారా నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. ఈ తండ్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటావు. వింటావు కదమ్మా బిడ్డ. నేను ఏదైతే చెబుతానో అది తప్పకుండా జరిగి తీరుతుందని నువ్వు నమ్ముతావు. ఆ నమ్మకం మీద పూర్తి నమ్మకం ఉంచి విను. ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ బాబా నిన్ను ఆ స్థితికి ఎప్పటికీ తీసుకురాను. ఈ సందేశం నీకు శుభవార్తనే కాదు, నీ జీవితంలో అద్భుతమైన మార్పు కూడా వస్తుంది. బిడ్డ, నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి బాబా నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి తగిన ఫలితం వస్తుందా, నేను ఆశించింది వస్తుందా, దాన్నంతా కూడా నువ్వే సరిగ్గా ఇవ్వాలి అని నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు. నా సర్వగుణాలకు అధిపతి నువ్వే బాబా. నువ్వు పోసిన ఈ ప్రాణం నువ్వే కాపాడాలి అని ప్రార్థిస్తూ నన్ను రకరకాలుగా ప్రార్థిస్తూ ఉంటావు. అంతగా ప్రార్థించే నీకు మంచి జీవితాన్ని ఇవ్వకుండా ఎందుకుంటాను? నువ్వు పిలిస్తే పలకుండా ఎందుకుంటాను చెప్పు బిడ్డ. నీకు జరిగిన అవమానాలకు నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని నీవు ధైర్యమైన అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళావు. నీ బాధని నువ్వే బాధపడ్డావు. నీకు తెలియని విషయం ఏమీ కాదు అని నన్ను ఎన్నోసార్లు కూడా ప్రశ్నించావు. రోజు నీ కళ్ళారా నువ్వే చూస్తున్నావు కదా బాబా. మౌనంగా ఉంటే ఇంక కుదరదు. ఖచ్చితంగా నా జీవితానికి ఒక అర్థం, నాకు సమాధానం చెప్పి తీరాలి అని ఇప్పుడు గట్టిగా కూర్చున్నావు. అవునమ్మా, నన్ను నువ్వు నిలదీస్తున్నావని నన్ను అర్థమవుతుంది. నా బాధలను, కష్టాలను చూస్తూనే ఉన్నారు కదా. అయినా నా జీవితంలో మార్పు తేవా అని నన్ను ప్రార్థిస్తున్నావు. అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నీ మాటలన్నీ నేను వింటున్నాను తల్లి. ఏది కూడా వదలడం లేదు. అయినా సరే
నువ్వు నాకు ప్రశ్నార్థకంగా ఉన్న ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చావు బాబా? ఇప్పుడైనా సమాధానం చెప్పు, నా జీవితాన్ని మార్చు అని నన్ను నిలదీసి అడుగుతున్నావు. తప్పులేదు తల్లి. ఎందుకంటే నువ్వు కుమిలిపోతున్న నీ బాధ నేను అర్థం చేసుకోవాలను. ఒక తండ్రిగా నువ్వు పడుతున్న ఆవేదన నాకు తెలుస్తుంది. కొన్నిసార్లు ఎంత అడగాలని ప్రయత్నించినా మొహమాటంతో వెళ్ళిపోతున్నావు. నన్ను ప్రశ్నించకుండా నా బాబాని తప్పు పట్టడం ఎందుకు అని మొహమాటంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు. నా ఫోటో ముందుకు వచ్చి నన్ను చూసి కొన్ని ప్రశ్నలు అడగకుండానే వెళ్ళిపోవటం నాకు తెలుస్తుంది. ఏది కూడా నేను చూడకుండా ఉంటానా? నీకు తోడుగా ఉన్నాను కాబట్టే, నిన్ను గమనిస్తూ ఉన్నాను కాబట్టే ఇప్పుడు ఈ మాట నీకు చెప్పాలని వచ్చాను. నీ మనసులోని ప్రశ్నలకు నీ జీవితానికి ఒక అర్థం, నీ జీవితంలో శుభవార్తలు, నీ జీవితమంతా సంతోషాలు నింపాలనే వచ్చాను. అక్కర్లేని ఆలోచనలు నీ మనసులో పెట్టుకొని ఎందుకు సతమతమవుతుంటావు చెప్పు తల్లి? భయాందోళనతో నువ్వు ఎక్కువగా నిరాశ అనేది పెంచుకుంటున్నావు. ఇవన్నీ ఎందుకు? నీలో నువ్వే ఇంత కుమిలిపోతున్నావో తెలుసా? నీలో నువ్వే కుమిలిపోయి ఏం సాధిస్తావమ్మా? అలా కుమిలిపోవద్దు. ధైర్యంగా నిలబడు. ఏదైనా సరే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు. నీకు అండగా నీ బాబాలేనా? నీ దగ్గర ఈ సాయి తండ్రి ఈ ఉండగా నీకు భయమెందుకు చెప్పు? ఒకవేళ నువ్వు నా దగ్గర నుంచి ఏదైనా దాచినా నేను కనిపెట్టలేకుండా ఉంటానా చెప్పు? నిరంతరం నాతో మాట్లాడతావు. నేను నీ ప్రతి ఒక్క మాట వింటున్నానమ్మా. ఏదైనా సరే ధైర్యంగా నాతో చెప్పుకో. నీకు ఎలాంటి కీడు అనేది జరగదు. అలాగే ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరకు నేను రానివ్వను. ఇక నీ కోరిక తీరడం ఇప్పుడు ఆలస్యం అవుతుందా? ఆలస్యం అవని. భయపడకు, బాధపడకు. నీ గురించి నువ్వు ఎవ్వరికి కూడా సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఏమి ఇవ్వాలో ఈ సాయి తండ్రికి తెలుసు. నీకు ఏమి ఇవ్వాలో నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ. నీకు ఏది మంచిది అనేదే ఈ సాయి తండ్రి నీకు అందిస్తాను. నేను నీకు ఆపద అనేది అస్సలు రానివ్వను. నువ్వు పడుతున్న కష్టాలంటావా, అవన్నీ కూడా నిన్ను పక్వపరచడానికి నీ తండ్రి ఎప్పుడూ నీతో ఉంటాను. నీకు ఎందుకు దిగులు చెప్పు? నువ్వు కోరినవన్నీ అందించే ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకమ్మా? చూడు తల్లి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టకాలం, చెడు రోజులు అన్నవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధల్ని అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావు. అయినా సరే బాధపడకు. అలాంటి వారి గురించి ఆలోచించకు. ఎన్ని కష్టాలు ఎదురైనా నాపై నమ్మకం ఉంది కదా, అది చాలు. ఆ నమ్మకం అనేది ఉంచు. ఇలా నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమని, నమ్మకాన్ని చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. నా బిడ్డను చూసి నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నేను నీకు దాసిగా నీతోనే ఉండిపోవాలని ఉంటుంది. నీకు ఏది కూడా ఇవ్వకుండా ఉండలేకుండా ఉన్నాను. నీకు నేను ఇచ్చిన సత్యవాకులను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. నా బిడ్డవైన నీకు, నా భక్తులైన నీకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే నేను ఎప్పటికీ ఊరుకోను తల్లి. అలాంటి పరిస్థితి రాకుండా నేను అడ్డుకుంటాను. నీ జీవితాన్ని సవ్యంగా చేసే బాధ్యత నాది. నీ కోరిక తీర్చి సంతోషంగా ఉండే ఒక దారి కూడా చెబుతాను. నీకు భయమే అవసరం లేదమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో. ఎన్ని కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నా సరే నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో. ఇలా ఉంటే నీ జీవితం కూడా ఖచ్చితంగా మారుతుంది అని తెలుసుకోమ్మా. అలా మారి నువ్వు వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు. కానీ ముందున్న నీ భవిష్యత్తుని బంగారులా మార్చుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది కదా. ఆ అవకాశాన్ని నువ్వెందుకు వదులుకుంటావు? నీ కోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది బయట పడే తీరుతుంది. అప్పటి వరకు కాస్త ఉపికతో ఉండు చాలు. నీ మనసుని కుదుటపరుచుకో. నీ మనసుని ప్రశాంతపరచుకో. అలా ఉండేందుకు ప్రయత్నించు, అలవాటు చేసుకో. నిన్ను అవమానించిన, బాధ పెట్టిన వారి కోసం అస్సలు నువ్వు బాధపడి ఆరాటపడి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు ఆలోచిస్తావు చెప్పు? ఆలోచించి మనసు పాడు చేసుకోవాలా? నీలో నీకే తెలియని ఒక మంచి లక్షణం, గుర్తింపు అనేది ఉంది బిడ్డ. ఎవరి మీద ఆధారపడకుండా నువ్వే స్వయంగా బయటపడు. ఖచ్చితంగా విజయం నీకు అందుతుంది. అలా అందేలా నేను చేస్తాను. శుభవార్తలన్నీ కూడా తెచ్చిపెట్టే బాధ్యత నీ బాబాది.
నీ తండ్రిగా నేను ఆలోచిస్తున్నాను. ఇక అనవసరంగా ఆలోచించటం మాని నీలోని ధైర్యాన్ని కోల్పోవద్దు. నిన్ను అనేవారంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా ఎవరు కూడా నీకు సాయం చేయరు అని గుర్తుంచుకో. ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని ఆపుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళు తల్లి. ఆ ధైర్యాన్ని కూడగట్టుకో. నీ బాబా ఎల్లవెల్లా నీకు తోడుగా ఉంటాను. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. ఇకపై ఏది కూడా ఇక్కడ నీకు వ్యతిరేకంగా జరగనే జరగదు. నమ్మకంతో ధైర్యంతో ఉండు. మిగతావన్నీ నీ బాబా చూసుకుంటాను. నీ సాయి తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఎవరి గురించి ఎందుకు చెప్పు దిగులు? నీకు చక్కటి సందేశాలు, మంచి విషయాలు బోధిస్తున్నాను కదా. నిన్ను ఆపదలో ఆదుకుంటున్నాను కదా. నిన్ను కష్టంలో ఓదారుస్తున్నాను కదా. నీ యొక్క కర్మ ఫలితాల వల్ల నువ్వు అనుభవిస్తున్న ఇప్పుడు ఆ కొంచెం బాధని తట్టుకోలేక నీ జీవితమే విరక్తైనట్టు భావిస్తున్నావే తప్ప నీకు ఎలాంటి కష్టము అనేది ఉండదు. నీ భవిష్యత్తులో విజయాలు అందుకోబోతున్నావు. నీకు ఎప్పుడైతే ఈ సాయికి భక్తునివయ్యావో అప్పుడే నీ జీవితంలో వెలుగు అనేది ప్రవేశించింది. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు తల్లి. ఇక నిశ్చింతగా నిద్రపో. ఇక రాబోయే గురువారం నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ గురువారం రోజున నీకు ఒక శుభవార్త చెవిన పడుతుంది. గుర్తుంచుకో, ఎదురు చూడు. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా నిద్రపో. నీకు నీ బాబా ఉండగా నీకు దిగులెందుకు చెప్పమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.